హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి టెర్రరిస్ట్ అటాక్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అయితే జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్కి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బైసన్ వ్యాలీ అనే ప్రాంతం టూరిజంకి చాలా ఫేమస్. అయితే ఈ బైసన్ వ్యాలీని మనం భారతదేశపు మినీ స్విట్జర్లాండ్గా పిలుస్తూ ఉంటారు అక్కడి ప్రజలు. అయితే ఈ ప్రాంతాన్ని దర్శించడానికి భారతదేశ నలుమూలల నుండి ప్రతి సంవత్సరం వేలాది మంది ఈ వేసవి కాలంలో అక్కడికి వెళ్తూ ఉంటారు. అయితే ఈ నెల ఏప్రిల్లో ఆల్ ఆఫ్ సడన్గా అక్కడ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి టెర్రరిస్టులు బైసన్ వ్యాలీలో ఉన్నటువంటి 28 మంది టూరిస్టులను అయితే కాల్చి చంపారు. అయితే ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన విషయాలను మనం అబ్జర్వ్ చేయొచ్చు. అవి ఏంటంటే, అక్కడ కేవలం హిందువులు ఎవరు అని అడిగి వాళ్ళను మాత్రమే చంపేసి మిగతా వాళ్ళ ఆడపిల్లల్ని చిన్నపిల్లల్ని వదిలేయడం జరిగింది. అయితే కొంతమంది తమ భర్తలను కోల్పోయిన స్త్రీలు మమ్మల్ని కూడా చంపేయండి అని అక్కడ వాళ్ళు రోధిస్తూ అడగ్గా వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే, మీరు వెళ్ళి ఇలాగే రోధిస్తూ మీ మోడీని అడగండి అని చెప్పడం చాలా హృదయ విదారకంగా అనిపించినటువంటి విషయం. అయితే ఈ దుశ్చర్యకు కారణం ఏంటి అనేటువంటి కోణంలో మనం ఆలోచిస్తే, భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో అతి ముఖ్యమైన నిర్ణయం ఆర్టికల్ 370ని రద్దు చేయడం. అయితే ఈ ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ పాకిస్తాన్లో ది రెసిస్టెంట్ ఫ్రంట్ అనేటువంటి ఒక ఉగ్రవాద సంస్థ ఏర్పడింది. అయితే ఆ ఉగ్రవాద సంస్థ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే, కాశ్మీర్ కేవలం పాకిస్తానులకి మాత్రమే చెందినది మరియు అక్కడ పాకిస్తానులు మాత్రమే లేదా ముస్లింలు మాత్రమే జీవించాలనేటువంటి సంకల్పం కలిగినటువంటి సంస్థ అది. అయితే వీళ్ళు మరికొన్ని రోజుల్లో అక్కడ అమర్నాథ్ యాత్ర అయితే మన భారత ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంటుంది ప్రతి సంవత్సరం. దీన్ని ఎలాగైనా డిస్టర్బ్ చేయాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో వాళ్ళు ఈ అటాక్ చేయడం అయితే జరిగింది. కానీ ఈ భారతదేశంలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారత ఆర్మీ చాలా ప్రొటెక్షన్ అయితే ఇస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఇంటెలిజెన్స్ వైఫల్యం కారణంగా 28 భారతీయులు అయితే చనిపోవడం జరిగింది. సో ఈ టెర్రరిస్టులను పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వంకి భారత ప్రభుత్వం కౌంటర్ అటాక్ చేయాలని చెప్పేసి మనం 1960లో చేసుకున్నటువంటి సింధు జలాల ఒప్పందాన్ని భారత ప్రభుత్వం అయితే రీసెంట్గా రద్దు చేసింది. సో దీన్ని రద్దు చేయడమే కాకుండా పాకిస్తాన్ ఇండియా బార్డర్స్ని క్లోజ్ చేయడం, అలాగే ద్వైపాక్షిక చర్చలను కూడా రద్దు చేయడం అయితే జరిగింది. సో దీనివలన పాకిస్తాన్ అలాగే పాకిస్తాన్ ప్రభుత్వం పాకిస్తాన్ ప్రజలు చాలా ఇబ్బందులకైతే గురి కావడం జరుగుతుంది. ఈ విధంగా భారత ప్రభుత్వం వారిని చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. ఈ నిర్ణయాలను అబ్జర్వ్ చేసినటువంటి పాకిస్తాన్ కూడా దీనికి కౌంటర్ అటాక్ ఇవ్వాలని ఉద్దేశించి వాళ్ళు సిమ్లా ఒప్పందాన్ని, అంటే 1971లో భారత ప్రభుత్వం మరియు పాకిస్తాన్ ప్రభుత్వం చేసుకున్నటువంటి సిమ్లా ఒప్పందాన్ని వాళ్ళు రద్దు చేసుకుంటున్నట్లుగా ప్రకటించారు. అలాగే పాకిస్తాన్ గగనతలంపై భారత విమానయానం చేయకూడదని చెప్పేసి వాళ్ళు ప్రకటించడం జరిగింది. అయితే ఏమిటి సిమ్లా ఒప్పందం? సిమ్లా ఒప్పందం గురించి అలాగే మనం ఈ సింధు నదుల ఒప్పందం గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సింధు నది జలాల ఒప్పందం 1960లో జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం సింధు నదికి ఉన్నటువంటి 6 ఉపనదులను 3గా విభజించి భారత్కు 3 నదులను అలాగే పాకిస్తాన్కు 3 నదులను ఇవ్వడం అయితే జరిగింది. ఈ ఒప్పందానికి మధ్యవర్తిగా వ్యవహరించింది మన వరల్డ్ బ్యాంక్. అయితే ఈ ఉపనదులను భారత్కు కేటాయించిన ఉపనదులను ఈస్టర్న్ రివర్స్ అని, అలాగే పాకిస్తాన్కు కేటాయించిన ఉపనదులను వెస్ట్రన్ రివర్స్ అని అంటారు. అయితే భారత ప్రభుత్వం ఈ ఒప్పందం తర్వాత భారత్కి పాకిస్తాన్కు మధ్య వచ్చినటువంటి చాలా క్లాషెస్ ఉన్నాయి. అయినప్పటికీ అంటే చాలా రకాల యుద్ధాలు, కవ్వింపు చర్యలు ఎన్నో జరిగి ఉన్నాయి. అయినప్పటికీ భారత్ ఏనాడు కూడా ఈ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయలేదు. ఎందుకంటే ఈ సింధు జలాల ఒప్పందం రద్దయితే పాకిస్తాన్లోని రైతులు కానీ సామాన్య ప్రజలు కానీ చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ సింధు జలాల పై ఆధారపడి చాలామంది, కొన్ని లక్షల మంది అక్కడ వ్యవసాయం చేస్తూ ఉంటారు. అయితే ఈసారి మాత్రం ఈ కవ్వింపు చర్య ద్వారా, అంటే ఇలా టెర్రరిస్ట్ అటాక్ల ద్వారా భారతదేశాన్ని భయపెట్టాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదు అనేటువంటి ఉద్దేశంతో పాకిస్తాన్కు ఎలాగైనా బుద్ధి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఈ సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసినట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది. మరియు సిమ్లా ఒప్పందం
మనం భారత ప్రభుత్వం సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడానికి కౌంటర్గా పాకిస్తాన్ ప్రభుత్వం సిమ్లా ఒప్పందాన్ని, అంటే 1971లో యుద్ధం తర్వాత సిమ్లా ఒప్పందం జరిగింది. సో అయితే ఇప్పుడు ఆ సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తున్నామని చెప్పేసి పాకిస్తాన్ ప్రభుత్వం అయితే ప్రకటించింది. అయితే ఈ సిమ్లా ఒప్పందం ఏంటి? సిమ్లా ఒప్పందం ఏంటంటే భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి ఎల్ఓసి రేఖ, అంటే లైన్ ఆఫ్ కంట్రోల్. ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ని ఎవరు అతిక్రమించకూడదని చెప్పేసి ఒక ఒప్పందం అయితే చేసుకోవడం జరిగింది. తద్వారా శాంతియుతమైన చర్చల ద్వారా పాకిస్తాన్లో ఉన్నటువంటి సమస్యలు, భారత్కి ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవాల్సిందిగా ఈ ఒప్పందం తెలియజేస్తూ ఉంటుంది. అయితే ఈ ఒప్పందాన్ని రియాలిటీలో పాకిస్తాన్ ప్రభుత్వం ఎన్నడో విస్మరించింది. ఎందుకంటే ఈ ఎల్ఓసి రేఖ దాటి ఎన్నోసార్లు పాకిస్తాన్ ఆర్మీ భారత్లోకి ప్రవేశించారు. అలాగే వాళ్ళ అనుబంధ సంస్థలైన టెర్రరిస్టు సంస్థలు కూడా ఎల్ఓసి రేఖను దాటేసి ఎప్పుడూ భారత్లోకి వచ్చి ఇలా కాల్పులు జరపడం, అమాయకులైన ప్రజల్ని చంపడం చేస్తూ ఉంటారు. అయితే సింధు జలాలకు సంబంధించిన ఒప్పందాన్ని మాత్రం భారత ప్రభుత్వం ఏనాడు కూడా విస్మరించకుండా ఆ ఒప్పందానికి కట్టుబడి ఉండి సింధు జలాలని వాళ్ళకి అందిస్తూ ఉంటుంది. అయితే భారత ప్రభుత్వం ఇంత నిజాయితీగా ఉన్నప్పటికీ పాకిస్తాన్ మాత్రం తన కవ్వింపు చర్యలు, తన టెర్రరిస్ట్ బంధువులు, అంటే పాకిస్తాన్ ప్రభుత్వానికి టెర్రరిస్ట్ బంధువులు ఉంటారు. సో వాళ్ళే ఈ కవ్వింపు చర్యలకు, అలాగే ఈ టెర్రరిస్ట్ అటాక్లకు కారణమవుతూ ఉంటారు. సో వాళ్ళకి చెక్ పెట్టే విధంగా భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని చెప్పేసి మనం భావించవచ్చు. అలాగే పాకిస్తాన్ విస్మరించినటువంటి ఈ సిమ్లా ఒప్పందం ఇప్పుడు వాళ్ళు రద్దు చేసుకున్నా కూడా మనకు ఎలాంటి నష్టం అయితే లేదు.